శ్రీకాకుళంలో కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణ శివారులోని పెద్దపాడు దగ్గర 16వ నంబర్ జాతీయ రహదారి జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. శ్రీకాకుళం నుంచి టెక్కల వైపుకు వెళ్లే మార్గంలో నడుము లోతులో నీరు నిలిచింది. దీంతో శ్రీకాకుళం నుంచి టెక్కల వైపుకు వెళ్లే వాహనాలన్నీ కూడా హైవే పైనే నిలిచిపోయి ఉన్నాయి. వరద నీటిని తొలగించడానికి నేషనల్ హైవే అథారిటీ సిబ్బంది కూడా రంగంలోకి దిగింది. జేసీబీలతో హైవేపై డివైడర్లకు గండి కొట్టి ఆ వరద నీటిని దారి మళ్లిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ప్రస్తుతం నేను ఉన్నది ఏ నదిలోనో కాలువలోనో కాదు, సాక్షాత్తు 16వ నెంబర్ జాతీయ రహదారి. ఇది జాతీయ రహదారిపై ఉన్నటువంటి దయనీయ పరిస్థితిని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూడొచ్చు, నడుము లోతు నీరు ఇక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. శ్రీకాకుళం అవుట్కట్స్లో పెద్దపాడు వద్ద ఈ యొక్క ఘటన మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే అటు హైవే మీద మొత్తం నడుము లోతు వాటర్ భారీ వర్షాలకు నిలిచిపోయినటువంటి పరిస్థితిని చూడొచ్చు. మొత్తంగా కూడా రోడ్డంతా జలమయమైనటువంటి పరిస్థితి. అటు వాహనదారులు కూడా అక్కడ చూస్తే కొన్ని వాహనాలు డేర్ చేసి వెళ్తుంటే మరికొన్ని వాహనాలు వెళ్ళాలా వద్దా అన్ని సంశయంతో అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. ఎందుకంటే పొరపాటున ఇంత నీటిలో వచ్చినా సరే ఇంజిన్లోకి వాటర్ చేరిపోయి, సైలెన్సర్లోకి వాటర్ చేరిపోయి వాహనాలు మరాయించేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అటు వాహనదారులు కూడా తీవ్ర అవస్థలు పడుతూ ఎలా వెళ్ళాలనేటువంటిది ఆలోచన చేస్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ 500 మీటర్ల మేర ఈ యొక్క పరిస్థితి కనిపిస్తుంది మనకి. అటు తండే వలస నుంచి కూడా పూర్తిగా ఇటు పొలాల్లో ఉన్న వాటరు, అదేవిధంగా కాలువల్లో ఉన్న వాటరు పూర్తిగా ఇటు కొట్టుకు రావడంతో, ఈ వర్షాలకి భారీ వర్షానికి ఇటు రావడంతో ఒక్కసారిగా వరద నీరు పోటెత్తి జాతీయ రహదారిపైకి పూర్తిగా వచ్చినటువంటి పరిస్థితి. చూస్తే అవతల కొంతమంది వ్యక్తులు కూడా వస్తున్నారు. అది సర్వీస్ రోడ్. అది సర్వీస్ రోడ్లో చూసినట్లయితే ఏకంగా అటువైపు అంటే ఇటుకంటే ఇంకా అవతల వైపు సర్వీస్ రోడ్లో ఇంకా ఎక్కువగా వాటర్ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూడొచ్చు ఎంత హైట్, ఎంత లోతు ఉంది అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలు అయితే కంపల్సరీగా రాలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అటు అధికార యంత్రాంగం కూడా రంగంలోకి దిగింది. కొద్దిసేపటి క్రిందటే భారీ వర్షాలతో వాహనాలన్నీ నిలిచిపోయేటువంటి పరిస్థితి నేపథ్యంలో అటు హైవే నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి సిబ్బంది వచ్చారు. అదేవిధంగా పోలీసులు కూడా దగ్గరుండి ట్రాఫిక్ని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. పక్కనే చూసినట్లయితే జేసీబీతో ఈ యొక్క రోడ్లకు గండి కొట్టి ఈ యొక్క నీటిని బయట పక్కనున్నటువంటి పొలాల్లోకి మళ్లించేందుకు కూడా జేసీబీతో రంగంలోకి దిగారు. ఇక్కడ చూస్తే ఇక్కడ రోడ్డు మధ్యలో ఉన్నటువంటి డివైడర్కు 2 దగ్గరలా డివైడర్ని జేసీబీతో గండి కొట్టి క్లియర్ చేసినటువంటి పరిస్థితి. అటువైపు చూస్తే హైవేని వెనక వైపు అంతా కూడా బ్యాక్ సైడ్ అంతా కూడా చాలా వరకు లేఅవుట్లు వెలిసాయి. అదేవిధంగా కొన్ని నిర్మాణాలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో కాలువలు ఇటువంటివన్నీ కూడా కొన్ని ఆక్రమణలకు గురైనటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క దయనీయ పరిస్థితి వచ్చిందని కూడా మనకి తెలుస్తోంది. మొత్తానికి చూస్తే చాలా వరకు కూడా హైవే మొత్తం కూడా జల దిగ్బంధం అని చెప్పొచ్చు. మొత్తం ఒక నదిని, కాలువని తలపించేలాగా మొత్తం 16వ నెంబర్ జాతీయ రహదారి మొత్తం కూడా పెద్దపాడు రోడ్డు వద్ద మొత్తం ఈ విధంగా మారిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. చాలా దయనీయ పరిస్థితుల్లోనే కొన్ని వాహనాలు అంటే చాలా దూర ప్రయాణాలకు వెళ్లాల్సినటువంటి కంటైనర్లు, భారీ లారీలు తప్పనిసరి పరిస్థితుల్లో డేర్ చేసి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా నిన్నటి నుంచి కూడా జిల్లా కేంద్రంలో భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కూడా ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. చాలా వరకు పట్టణ ప్రజలంతా కూడా తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనుతో శ్రీనివాస్, TV9, శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు ప్రాంతం.